ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వస్తుంది. నిజంగా ఇట్ ఈస్ అ స్కేరీ థింగ్. ఇప్పుడు మన హైదరాబాద్ సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి సగం మంది ఐటీ ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నా, భయపెట్టని చెప్పట్లేదు. నిన్న మొన్న అమెరికాలో ఒక కంపెనీ, అతని పేరు గుర్తురావట్లేదు, జాన్ డ్రేసా ఎవరో, అందులో వన్ డేలో హీ ఫైర్డ్ 4,000 ఎంప్లాయీస్. అసలు మొత్తం 10,000 మందిలో 4,000 ఎంప్లాయీలు ఒక ట్వీట్తో తీశాడు. యూ విల్ ఆల్ గెట్ ఈమెయిల్స్, హూ విల్ బి ఫైర్డ్ అండ్ హూ విల్ బి రిటర్న్డ్ అన్నాడు సింపుల్. అంటే నేను మన గవర్నమెంట్ ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మీ ద్వారా, ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీస్ వాళ్ళ ద్వారా వచ్చే మొత్తం ఐటీ తీసుకుంటున్నారా? అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారా? వాళ్ళు సబ్బు కొన్నా షాంపూ కొన్నా వచ్చే డబ్బు అంతా వస్తుందా మనకు? ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్స్ ఉన్నాయో కంపెనీలకు వచ్చింది, ఉద్యోగులకు ఏమైనా పాస్ ఆన్ అయినాయా? ఒకవేళ రేపు సడన్గా ఏఐ రెవల్యూషన్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు సగం మందిని తీసేస్తే మరి పోనీ ఏమైనా గవర్నమెంట్ వెనక్కిస్తుందా? తిరిగి ఆ కంపెనీలు వెనక్కిస్తాయా? రాయితీలు ఏమన్నా? కనీసం ఐటీ ట్యాక్స్ వెనక్కిస్తారా? ఎట్లా కాపాడుతారు? ఒక డైరెక్షన్ ఉందా? ఒక పాలసీ ఉందా? సో ఐ ఫైట్ ఫర్ ద ఐటీ ఎంప్లాయీస్ ఆల్సో. Likewise, I'll fight for the youth also.